శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. డిసెంబర్ మాస ఫలితాలలో భాగంగా సింహరాశి వారికి ఈ నెలలో సింహరాశి వారికి గనక చూసుకున్నట్టయితే దేహ జాడ్యము అంటే ఎప్పుడు నీరసంగా ఉండడము, అనీజీగా ఉండడము, లేజీతనం అంటారు, అనీజీగా ఉండడము ఏర్పడుతుంది. అనారోగ్యత ఏర్పడుతుంది. బంధుమిత్రాదులతో వల్ల డబ్బు ఖర్చు కావడం జరుగుతుంది. చంచల బుద్ధి, ఎప్పుడు కూడా మనస్సు స్థిరమైనగా ఉండకుండా చంచల బుద్ధి, ఈ కార్యక్రమం చేద్దామా, ఆ కార్యక్రమం చేద్దామా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా అని ఆలోచించడమే కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం. ఇది అస్థిరం, మనస్సును స్థిరంగా ఉంచుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి తోడు బంధుమిత్రుల వల్ల ధన వ్యయం అన్నాడు. బంధుమిత్రుల వల్ల కార్యవాణిలో ఏదైనా కార్యాలు, శుభకార్యాలు జరగడము, లేకుంటే వాళ్ళు మన ఇంటికి రావడము, వాళ్ళకు దగ్గరి బంధువులు వచ్చినట్టయితే వాళ్ళకు బట్టలు, వస్త్రాలు అవి ఇవి పెట్టడము చేయడం, ఇటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల డబ్బు ఖర్చు కావడం కూడా జరుగుతుంటుంది. ఇక 1వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే దేశ సంచారం చేస్తారు. ఎవరు? సింహరాశి వారు డిసెంబర్ నెలలో దేశ సంచారం చేయడం అనేటువంటిది ఉంటుంది. బంధుజనులతో విరోధం ఏర్పడుతుంది. బంధువులు కావచ్చు, జనాలు కావచ్చు, అంటే వాళ్ళకు చెప్పినట్టుగా వినకపోవడము, ఇటు ఎక్కడో ప్రయాణం చేస్తూ బంధువుల ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా వారికి వెళ్లకుండా ఉండడము, దీనివల్ల బంధుజనులతోటి విరోధం కావడం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల, దూర ప్రయాణాలు చేయడం వల్ల అనవసరమైన డబ్బు ఖర్చు జరుగుతుంది. ఇక 2వ వారం కనుక చూసినట్టయితే బంధుమిత్రుల విరోధము, బంధువుల చేత కావచ్చు, మిత్రుల చేత కావచ్చు, విరోధాలు ఏర్పడము, అనుకోకుండా వారి వల్ల కలహాలు ఏర్పడము. ఎంత మంచిగా ప్రవర్తించామన్నా కానీ ఆ సమయానికి ఏదో ఒక కఠినమైన వాక్కు వచ్చి వాళ్ళ మనస్సును పాడు చేయడము, దానివల్ల విరోధభావం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దానికి తోడు ధన నష్టము, ధాన్య నష్టము కూడా జరుగుతుంది. సదా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది 2వ వారంలో సింహరాశి వారికి డిసెంబర్లో. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా మనోవిచారంతో ఉంటారు. మానసికంగా ఎప్పుడు కూడా సరి అయినటువంటి ఒక దారిలో ప్రయాణం చేయకుండా మనోవిచారంతో ఉండడం జరుగుతుంటుంది. ఆకస్మికంగా కలహాలు, ఎంత మౌనంగా కూర్చున్నా కలహాలు ఏర్పడుతుంది. పైగా మీరు ఏది మాట్లాడినా ఎదుటివారు తప్పు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ దారి మంచిది కాదు, ఇంక ఈ దారి వేరే దారి నుంచి వెళ్ళు నాయన అంటే చెప్పడానికి నివ్వవర్రా, నాకు తెలియలా, నాకు కండ్లు లేవా అని మాట్లాడతాడు. దానివల్ల ఇద్దరి మధ్యన పోట్లాటలు. ఇలా కాబట్టి ఈ సింహరాశి వారు సాధ్యమైనంత వరకు ఒకరితో ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేటువంటి చాలా శ్రేయస్కరం. మనోవిచారం, ఆకస్మిక కలహాలు, వృత్తి వ్యాపారాలలో చిక్కులు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ 3వ వారంలో. వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు అనేకమైన చిక్కులు వచ్చి మానసికమైనటువంటి ఒక బలహీనత ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే యత్నకార్య భంగము, ఏ కార్యక్రమం తలపెట్టినా అది శుభంగా లేకపోవడము, జరగకపోవడము, దానివల్ల కొంత ధన నష్టం కావడము, తరచూ తగవులు కావడము, అధిక ప్రయాణాలు చేయడము, ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఎందుకు ప్రయాణం చేస్తున్నారనే విషయం మీకే తెలియకుండా ఉంటుంది. మనసు ఎప్పుడు వ్యాకులత, ఏదో కొద్ది దూరం ఎక్కడో ప్రయాణం వెళ్తూ ఉంటారు. తిరుపతికి వెళ్దామని వెళ్ళి తిరుపతికి వెళ్ళకుండా మహారాష్ట్రకి వెళ్తారు. అని ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి మనసులో బాధపడడం, అనవసరంగా డబ్బులు ఖర్చు కావడము ఇలా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి ఈ నెలలో ఈ సింహరాశి వారికి ఎలా చూసుకున్నప్పటికీ కూడా మంచిగా లేదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు కనుక డ్రైవర్గా కనుక ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా బండ్లు నడపండి. 2 వీలరే కావచ్చు, 4 వీలరే కావచ్చు, చాలా జాగ్రత్తగా బండి నడపండి. ఎందుకంటే కొన్ని దెబ్బలు తాకడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి
వాటిని ఇచ్చేసుకోండి. ఏదో మనసు ఎక్కడో, ఎందుకంటే మనసు వ్యాకులతగా ఉంటుంది కాబట్టి ఎక్కడో మనసు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే ఇక్కడ జరగాల్సింది జరిగిపోతుంది. కాబట్టి అలా కాకుండా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, డ్రైవింగ్ చేయండి. మరి ఈ ఆపదలన్నీ తొలగాలి అంటే ఆదిత్య హృదయము అనేటువంటిది ఉంది. రామాయణంలో రాముల వారికి అగస్త్య మహాముని ఉపదేశించినటువంటి ఒక మంత్రం ఇది. యుద్ధకాండలో రాముల వారు రావణాసురునితో యుద్ధం చేసేటప్పుడు అగస్త్య మహాముని వచ్చి రామచంద్ర స్వామి వారికి ఈ ఆదిత్య హృదయం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. అది మనకు పుస్తక రూపకంగా దొరుకుతుంది. మనకు సెల్ ఫోన్లో కూడా స్తోత్రనిధి యాప్లో కూడా దొరుకుతుంది. ఆ ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు కూడా ఈ సింహరాశి వారు పారాయణం చేయండి. అనుకున్నటువంటి కొన్ని ఆపదలు ఆటోమేటిక్గా తొలగిపోయి మనశ్శాంతి దొరికి ఈ నెలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది శుభం.